అర్జున్, నువ్వు నీ బిజినెస్ అన్ని వదిలేసి జాబ్ చేయాలి. మా కంపెనీలోనే నీకు జాబ్ చూశాను. మంచి ప్యాకేజ్, మీ ఫ్యామిలీని కూడా చూసుకోవచ్చు. మనం కూడా ఇంకా హ్యాపీగా మ్యారేజ్ చేసుకుని సెటిల్ అవుదాం అర్జున్ అని చెప్తుంది. ఏంటి అర్జున్, వాట్ యు సే? ఇంకేం మాట్లాడుతున్నాను? నువ్వు ఇలా అంటావని అనుకోలేదు. షాప్ మూసేయి అని ఎంత ఈజీగా చెప్పావు. మా నాన్న ఎంత కష్టపడి స్టార్ట్ చేశారో తెలుసా ఈ బిజినెస్. ఈ షాప్ వల్లే మా టోటల్ ఫ్యామిలీ బ్రతుకుతోంది. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ యూ అను అని లేచి వెళ్ళిపోతుంటే అను ఇలా అంటుంది. అర్జున్, నువ్వు గనక జాబ్ చేయకపోతే దిస్ విల్ బీ అవర్ లాస్ట్ మీటింగ్. ఓకే అను, నువ్వు ఇలాగే మ్యాడ్ డెసిషన్స్ తీసుకుంటావు. నేను రేపు వచ్చి మీ పేరెంట్స్తో మన మ్యారేజ్ గురించి మాట్లాడతాను. మా పేరెంట్స్ నా మాట మీదే ఉంటారు అర్జున్. నౌ డెసిషన్ ఇస్ యోర్స్ అని చెప్పి వెళ్ళిపోతుంది. అర్జున్కి ఏం మాట్లాడాలో తోచదు. అలా 3 months అయిపోతుంది. అర్జున్కి కాల్ చేస్తుంది. అర్జున్ ఫోన్ లిఫ్ట్ చేయడు. బిజీగా ఉన్నాడేమో, కాల్ బ్యాక్ చేస్తాడని అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో.